ఓరుగల్లు వేదికగా రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సర్వం సిద్ధం చేసింది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు జరిగే భారీ బహిరంగ సభ కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జన సమీకరణపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ అధినాయకత్వం దానికి తగ్గట్లు ప్రణాళికలు రూపొందించుకుంది. ఉమ్మడి వరంగల్తో పాటు సమీపంలోని ఉమ్మడి కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి ప్రధానంగా జన సమీకరణ చేపడుతుంది. ఆయా జిల్లాల్లోని ఒక్కో నియోజకవర్గం నుంచి 30 నుంచి 50 వేల మందిని తరలించేందుకు, మిగతా జిల్లాల నుంచి వీలైనంత మందిని తీసుకొచ్చేందుకు వీలుగా ఇప్పటికే పార్టీ నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. కేసీఆర్ ప్రధాన గురి మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపైనే ఉంటుందని సమాచారం. రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదని, రైతు భరోసా ఇంకా ఇవ్వలేదన్న అంశాల నుంచి పలు హామీల అమలుపై అధికార కాంగ్రెస్ ను ఆయన నిలదీయనున్నట్లు తెలిసింది. అదే సమయంలో అటు బీజేపీ పైన రాజకీయ విమర్శలుంటాయని సమాచారం. పదేళ్ల పాలన తర్వాత బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఆ ఓటమి నుంచి తేరుకోకముందే 2024 మే 13న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో బీఆర్ఎస్ క్యాడర్ తీవ్ర నిరాశకు గురైంది. ఆ తర్వాత వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. గత మార్చిలో జరిగిన పలు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండటం గులాబీ శ్రేణులను మరింత నైరాశ్యంలోకి నెట్టింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్దగా బయటకు వచ్చింది లేదు. ఫామ్ హౌస్ లో తాను పిలిచిన నేతలు తనను కలిసేందుకు వచ్చిన నేతలతోనే సమావేశాలు నిర్వహించారు. తాజాగా రజతోత్సవ సభతో కేసీఆర్ మళ్లీ ప్రజల ముందుకు రానున్నారు. గులాబీ శ్రేణుల్లో జోష్ నింపి తెలంగాణ పార్టీలో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఈ సభ దోహదపడుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. మొత్తం 154 ఎకరాల్లో ప్రధాన సభా ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ సైనికులతో పాటు తెలంగాణ ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ సభకు హాజరయ్యే వాళ్లందరూ గులాబీ రంగు దుస్తులు ధరించేలా చూసుకోవాలన్నారు.